ఆయన పేరు విలియం విల్బర్ఫోర్స్. విలియం విల్బర్ఫోర్స్ గారు నిలబడి నల్ల జాతికి చెందిన వారు కూడా మనుషులే, నల్ల జాతికి చెందిన వారిని మనం గౌరవించక తప్పదు. ఎందుకంటే ఇస్పనియాల్ లేకపోతే స్పానిష్ ఇన్వేజన్స్ ఎప్పుడైతే జరిగాయో, స్పానిష్ మాత్రమే కాదు, యూరోప్ నుంచి వెళ్ళిన అనేక ఇన్వేజన్స్, నల్లజాతి ప్రజలను ఆఫ్రికా నుంచి వాళ్ళను జంతువులుగా మెడకు కట్టేసి, కుక్కలను మనం ఎలాగైతే తీసుకెళ్తాం వాక్కు, అలా తీసుకెళ్లేవాళ్ళు. ఓకే, అలా 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 తీసుకుని వచ్చే సమయంలో వారికి వీరు తిన్న తరువాత ఉదయం వీరు చేసే ఎక్స్క్రమెంట్స్ను వాళ్ళకు భోజనంగా పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ నిల్వలు ఉండేవి కాదు కదా, 30 రోజులు 40 రోజులు ప్రయాణం చేయాలి, అంతమందిని వేసుకుని ప్రయాణం చేయాలి, ఎలా? సో వీళ్ళు తినగా వీళ్ళు విడిచింది, వాళ్ళు విడిచిందంటే అన్నం కాదు, వాళ్ళకు ఆ మలం తినిపించేవాళ్ళు, దాని ద్వారా వాళ్ళు బ్రతికేవాళ్ళు. యూ కెనాట్ ట్రీట్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ దిస్ అని ఆయన పోరాడాడు. ఆయన పోరాడినప్పుడు అందరూ అన్నారు, అదేంటి మనం దాసులను ఉంచుకోవచ్చు కదా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని అన్నారు. హౌ, ఎలా? ఒక మనిషిని నువ్వు ఏ విధంగా దాసుడిగా చేస్తావు, ఒక మనిషిని నువ్వు ఏ విధంగా దాసత్వంలో ఉంచుతావు, ఒక మనిషిని నువ్వు ఏ విధంగా స్లేవ్గా చూస్తావు? యూ కెనాట్. ఒకవైపు ఒనీసిమును చేతిలో పట్టుకొని, ఇంకొక వైపు ఫిలమోనును చేతిలో పట్టుకొని, ఈ ఇద్దరూ నాకు కావాలి అని చెప్పిన పౌలు యొక్క దృక్పథం ఏమైంది అని ప్రశ్నించాడు. ఎక్కడ? మీ ఇంట్లో, మా ఇంట్లో, మీ చర్చిలో, మా చర్చిలో కాదు. ఎక్కడ? లండన్ హౌస్ ఆఫ్ కామన్స్. ఒక్కరి పేరు చెప్పండి క్రైస్తవ సమాజం నుంచి ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధాన సభలో, లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఒక్క వాయిస్ చెప్పండి. ఎవరైనా ఉన్నారా ప్రశ్నించేవాళ్ళు? లేరా? ఎందుకు లేరు? దట్స్ ద క్వశ్చన్. ఎందుకు లేరు? బికాజ్ వీఆర్ సో సెల్ఫిష్. ఈ వెలుగు, ఈ వాక్యపు వెలుగు నా దగ్గరే ఉండాలని సంకలో పెట్టుకున్నాం. పార్లమెంట్లో పెట్టాలి, ఇది సంకలో కాదు. సంకలో పెట్టుకుంటే మనమే బాగుపడతామని మనం అనుకుంటున్నాం. అది జరగదు, ఇది జరగదు. ఎప్పుడైతే ఈ వాక్యం అనేటటువంటి వెలుగు, ఈ వాక్యం అనేటటువంటి ఖడ్గం, ఈ వాక్యం అనేటటువంటి సుత్తి బయటకు వెళుతుందో, బయటకు వెళ్ళటం అంటే జస్ట్ పేపర్లు పంచటం కాదు, భావజాల రూపంలో బయటికి రావాలి. సంఘములన్నీ ఏకమై విలియం విల్బర్ఫోర్స్ గారితో, ముఖ్యంగా అమెరికా దేశంలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు ఏకమై విలియం విల్బర్ఫోర్స్ గారిని ప్రతిఘటించాయి. కానీ ఆయన తగ్గలేదు. లైఫ్ మిషన్ నాకు ఇదే అని అన్నారు.